వాళ్ళు అగ్గిరాజేసుకుంటున్నారు. నిప్పు కాస్త మంటే కూసుంది. ఇప్పుడు ఆ మంట చూసి దానంతటికి అసలు కారణం ఆయనంటే ఆయననని రెండు వర్గపోళ్ళు ఒకళ్ళ మీద ఒకరు ఆడిపోసుకుంటున్నారండి. అందులో ఆయన చెయ్యి ఉందో లేదో గాని వాళ్ళు మాత్రం అదే పనిగా ఆయన్ని వాడేసుకుంటున్నారు. ఇది చూసి మధ్యలో అసలు నేనేం చేశాను, వాళ్ళ పార్టీ కన్నాలు బయటపడకుండా ఇట్టా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని ఆయన అంటున్నారండి. ఇంతకీ ఆ రెండు వర్గాలేటి, వాళ్ళు వాడేసుకుంటున్నా ఆయన గారెవరు అసలు? బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడిన కవిత వర్గం మధ్య ఇప్పుడు మాటల యుద్ధం సాగుతుంది. ఆ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణమనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కుటుంబాన్ని, పార్టీని చీల్చడానికి హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు పన్నుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుంటే, రేవంత్ వ్యూహంలో భాగంగానే కవిత వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు ప్రత్యారోపణ చేస్తున్నారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నా వారు లక్ష్యం చేసుకుంది మాత్రం సీఎం రేవంత్ రెడ్డినే కావడం విశేషం. బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభానికి రేవంత్ రెడ్డినే కారణమని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల కవితను పావుగా వాడుకుని బీఆర్ఎస్లో చిచ్చు పెడుతున్నారని చెబుతున్నారు. రేవంత్ కనుసన్నల్లోనే నడుస్తూ కవిత పార్టీ ముఖ్య నేతలైన హరీష్ రావు, సంతోష్లపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి వంటి కీలక నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీని అంతర్గతంగా బలహీనపరిచి కాంగ్రెస్ బలపడేలా వ్యూహం పన్నారని, అందులో భాగమే కవిత చేస్తున్న ఆరోపణలని దుయ్యబడుతున్నారు. కవిత తన రాజకీయ జీవితాన్ని పటిష్టం చేసుకోవడానికి రేవంత్ సాయం చేస్తున్నారని, ఇది ఓ రహస్య రాజకీయ ఆపరేషన్గా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కవిత వర్గం ఖండిస్తోంది. ఒకే ఫ్లైట్లో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ప్రయాణం చేశారని, ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డికి హరీష్ రావు లొంగిపోయారని కవిత నేరుగా ఆరోపించారు. ఇది నిజమా కాదా తేల్చి చెప్పాలని అంటూ హరీష్ రావును, ఇటు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తన ప్రాబల్యం పెంచుకోవడానికే హరీష్ రావు పార్టీలో ముఖ్యులైన వారిని టార్గెట్ చేస్తున్నారని, అందులో భాగంగానే కవితను పక్కకు తప్పించారని ఆమె వర్గీయులు విమర్శిస్తున్నారు. రేపో మాపో కేటీఆర్, కేసీఆర్లకు కూడా ఈ కుట్రల సెగ తగులుతుందంటున్నారు. వైఎస్ హయాంలో కూడా పార్టీకి తెలియకుండా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి వచ్చారని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న రహస్య ఒప్పందం వల్లే పార్టీలో ఈ సంక్షోభం నెలకొందని కవిత వర్గం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం వెనుక తన పేరు రావడంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇవన్నీ చౌకబారు ప్రచారమని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.